ఈరోజు వాక్య ధ్యానము రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనాన్ని ధ్యానిద్దాం. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగియుండుడి. ఆమెన్. పౌలు గారు అనేక మందిని శిష్యుల్ని చేసి అనేక ప్రాంతాలకు పట్టణాలకు వెళ్ళి సువార్త ప్రకటన చేసిన తర్వాత ఆ శిష్యుల్ని బలపరుస్తూ ఉన్నాడు. నిరీక్షణ కలవారై ఉండాలని, మీరు సంతోషించుచూ ఉండాలని, శ్రమయందు ఓర్పు కలిగి ఉండండి, మరి ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి అంటూ తను బలపడి అనేక మందిని బలపరుస్తూ ఉన్నట్టుగా ఈ వాక్యం ద్వారా మనము తెలుసుకుంటున్నాం. ప్రియ సహోదరుడా, సహోదరి, మరి అదే మాటను చూస్తే అపోస్తల కార్యములో రాయబడి ఉన్నది. శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమునందు నిలకడగా ఉండవలెను, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెను వారిని హెచ్చరించిరి. ఆమెన్. ఇక్కడ హెచ్చరిస్తూ ఉన్నాడు. మనము దేవుని రాజ్యంలోనికి వెళ్ళాలి అంటే అనేక శ్రమలను మనము అనుభవించవలసి ఉన్నది. మరి అదే విధంగా చూస్తే ఫిలిప్పీలు రాసిన పత్రికలో ఇలా అంటూ ఉన్నాడు, ఏ విషయం గురించి మీరు ఆందోళన పడకండి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన ద్వారా, అభ్యర్థనల ద్వారా మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి, అలాగనే కృతజ్ఞతాస్తుతులు కూడా చెల్లించాలి అంటూ ఉన్నాడు. కృతజ్ఞతలు చెప్పమంటూ ఉన్నాడు. ప్రియ సహోదరుడ, సహోదరి, ఈరోజు నీవు నేను కూడా ఏ స్థితిలో ఉన్నామో దేవుడికి తెలుసు. దేవుడు చూస్తూనే ఉన్నాడు. అలనాడు పౌలు కూడా ఎన్నో శ్రమలను, బాధలను ఎదుర్కొంటూ సువార్తను ప్రకటిస్తూ, ధైర్యపరుస్తూ, బలపరుస్తూ ఉన్నాడు. ఈరోజు నీవు నేను కూడా ఒకవేళ బోధించేవారిగా, వినేవారిగా, విశ్వాసులుగా మనం ఉన్నట్లయితే మనల్ని మనం బలపరుచుకుంటూ అనేక మంది శిష్యులను బలపరిచేవారిగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు నీవు నేను కూడా ఈ వాక్యాన్ని ఎత్తిపట్టుకుని ప్రార్థిస్తూ అట్టి పట్టుదల, అట్టి నిరీక్షణ, అట్టి ఓర్పు కలిగి ఉందామా? చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలిగా మమ్ము ప్రేమించే మా పరలోకపు తండ్రి, మీ దివ్యమైన పాదములకు కృతజ్ఞతా స్తోత్రములు నాయన. అయా, వినుచున్న వారికి మాకును నిరీక్షణ గలవారై సంతోషించుతూ, మరి శ్రమ యందు మేము ఓర్పు కలిగి ఉండి ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలని మీ వాక్యము చెప్పిన ప్రకారము తండ్రి, మీ రాజ్యములోనికి ప్రవేశించాలంటే మొదట మీ నీతిని, మీ రాజ్యమును ఎతికేవారిగా ఉండి మీ యందు శ్రద్ధ కలిగి ప్రభువా, ఓర్పు కలిగి, సహనము కలిగి ప్రభువా, మీ రాజ్యములోనికి ప్రవేశించుటకు నాయన మాకు అవకాశమును దయచేసే దేవుడు అని సెలవిస్తున్నావు. కాబట్టి అట్టి అవకాశమును నాయన జనులందరికీ సహాయము దయచేయమని మా ప్రభువును, మీ ప్రియకుమారుడు, మా రాజు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.